బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. పల్లెపాలె గ్రామంలో పునరావాస కేంద్రాలను సందర్శించి ఆహార వసతి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. పెనుమూడి నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ముంపు ముగిసే వరకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్నారు. రేపల్ల పార్టీ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు 98.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దాదాపుగా నీరు రావటం, మన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా 6,70,80,000 క్యూసెక్లు రిలీజ్ అవటం సముద్రంలోకి. తీర ప్రాంతాల్లో యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ ముంపుకు గురైనాయో అవన్నీ కూడా రీహాబ్స్ తీసుకెళ్ళటం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా. ఎందుకంటే అప్పర్ భీమా మహారాష్ట్ర ఉందో అక్కడ 170 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం, లోవర్ భీమాలో 150 నుంచి 160 దాకా పడటం, ఇవన్నీ కూడా ఎప్పుడు లేనంత స్మాల్ టైంలో పెద్ద ఎత్తున వర్షం పడటం మూలంగా ఈ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇంత విపరీతమైన ఫ్లడ్స్ ఉండటం జరుగుతూ ఉంది. ఒక విధంగా చూస్తే కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ సముద్రం వైపు వెళ్తుంది. ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే రాష్ట్రంలో 93% రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ, అలాగే సరైన వైద్యం, అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదన్న లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే 28 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మొత్తం కూడా దిగువ ప్రాంతంలో, అవన్నీ కూడా రీహాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహాబ్లో కూడా ఒక అధికారి, అంటే ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు, ఉచిత అయితే మెడిసిన్స్ ఇవ్వటం, దాంతోపాటు